నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఎవరైతే ఐకేపీ వివో ఏ అధికారులు ఉన్నారో ఆ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇబ్బంది కలిగించింది, మాకు నష్టం జరిగిందని కూడా వారందరూ ధర్నా చేపడుతూ ఉన్నారు. వందల మంది మహిళలు కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతూ ఉంది, ఎలాంటి ఇబ్బందులు కలిగా కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అన్న. చెప్పండి, అసలు ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి? ఐకేపీ వివో ఏ ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరికీ ఎట్లాంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి, అసలు సమస్యలు ఏంటి వీళ్ళకి? తెలంగాణ రాష్ట్రంలో 18,000 మంది ఐకేపీ వివోలు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళంతా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మహిళల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం, మహిళల సాధికారత సాధించడం కోసం కీలకంగా క్షేత్రంలో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళతోనే రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకరీ చేయించుకుంటుంది. నామినల్గా 5,000 రూపాయలు జీతం ఇచ్చి చేతులు పుట్టింది. ఎన్నికల ముందు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. 2 సంవత్సరాలు గడిచింది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ వేతనాలు పెంచలేదు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. 3,22,000 పైచిలకు ఈరోజు బడ్జెట్ పెట్టారు. అందులో ఒక 475 కోట్ల రూపాయలు వీళ్ళకి ఇస్తే అందరికీ వేతనాలు వస్తాయి. కానీ అలా కాకుండా పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకి ప్రయోజనం చేకూర్చే పద్ధతిలో ఈ బడ్జెట్ పెట్టారు. అందుకోసం ఇక్కడ వీళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు 20,000 రూపాయలు పెంచాలని ఇచ్చిన హామీ ప్రకారం పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఇక్కడ ధర్నా తెలంగాణ ఐకేపీ వివోల సంఘం సిఐటి అనుబంధంగా ఇక్కడ కొనసాగుతుంది. ఈ తక్షణమే ప్రభుత్వం స్పందించాలి, ఈ సమస్య పరిష్కరించాలి. లేని ఎడల రాబోయే రోజుల్లో సమ్మెతో సహా అనేక కార్యక్రమాలు చేపడతాం. ఈ ప్రభుత్వానికి తగినటువంటి శాస్తి చెప్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి మహిళల్ని సంఘ సభ్యులుగా చేర్పించి వాళ్ళకి లోన్లు ఇప్పించి వాళ్ళ ఆర్థికంగా బలపడడానికి వీళ్ళంతా కూడా తోడ్పాటును అందిస్తున్నటువంటి ఇది వీళ్ళ వర్క్కు సంబంధించింది. కానీ తీసుకునేటప్పుడు అట్లా చెప్పారు, కానీ అనేక రకాల పనులు చేపిస్తున్నారు. ఈరోజు ఎన్నికల డ్యూటీలు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం ఇచ్చేది మాత్రం చాలా తక్కువ జీతం ఇస్తుంది. ప్రభుత్వం ఇచ్చేది 5,000 మాత్రమే ఇస్తుంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా 3,000 రూపాయలు తీసుకోమంటుంది. కానీ ఏ సెల్ఫ్ హెల్ప్ గ్రూపు కూడా 3,000 ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ గ్రామంలో ఆర్థికంగా స్తోమత లేదు ఆ గ్రామాలకు అని చెప్పి చెప్తున్నారు. స్తోమత ఉన్న దగ్గర కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఈ తక్కువ వేతనంతో పనిచేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే 20,000 రూపాయలు వేతనం ఇస్తాం అని చెప్పేసి ఐకేపీ వివోఏలకి వాగ్దానం చేసింది. ముందస్తు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. అందుకోసమే 2 సంవత్సరాలు చూసాం, 3 బడ్జెట్లు చూసాం. నిన్నగాక మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్లో ఐకేపీ వివోఏల వేతనాల గురించి లేదు. కాబట్టి మా వేతనాల గురించి మీరు మాట్లాడాలి, ఈ బడ్జెట్ని సవరించాలి, మా వేతనాలు పెంచుతూ బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి ఎలాంటి ప్రమాద బీమా సౌకర్యం కానీ, హెల్త్ కార్డు కానీ, గుర్తింపు కార్డు కానీ ఎట్లాంటివి లేవు. గ్రామాల్లో ఉండేటటువంటి రాజకీయ వేధింపులకి గురవుతున్నారు. అధికారుల ఒత్తిళ్లకు గురై గుండెపోటుతో కూడా మరణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి మీకు? గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు గట్టిగా లోన్లు రికవర్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు సహకరించినటువంటి పరిస్థితి ఉంది. తిరుగుబాటు చేసేటటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉండేటటువంటి పొలిటికల్ లీడర్లు కూడా వీళ్ళకి ఎన్నికలకు సంబంధించి జన సమీకరణ కోసం కావచ్చు, మీటింగులు జయప్రదం చేయడం కోసం కూడా వీళ్ళని ఉపయోగించుకుంటున్నారు. అధికార దాహంతో అధికారాన్ని ఉపయోగించుకొని రాజకీయ ఒత్తిళ్లకు కూడా గురి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకోసం ఈ రాజకీయ ఒత్తిళ్లు లేకుండా ఉండాలంటే ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఈ వేతనాలకు సంబంధించిన సమస్య పరిష్కారం కావాలంటే ఈ బడ్జెట్ని సవరించి 20,000 రూపాయల వేతనాలు పెంచుతూ వీళ్ళందరికీ కూడా బడ్జెట్లో వాటా కావాలి. ఆ వాటా ప్రకారం బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో ధర్నా చేస్తున్నాం. అంటే ఇట్లాంటి పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే 20,000 జీతం అనేది సాధ్యమయ్యే పరిస్థితి, అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కూడా బాగాలేవు. అట్లా టైంలో మీరందరూ కూడా 20,000 జీతం అడగడం మరి కరెక్టే అంటారా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదని చెప్తున్నారు. కానీ ఏ పరిస్థితులు బాగున్నాయని చెప్పేసి అనేక మంది కార్మిక వర్గానికి హామీ ఇచ్చింది. మధ్యాహ్న భోజన కార్మికులకి 10,000 రూపాయలు వేతనం ఇస్తాం మేము అధికారంలోకి వస్తానని చెప్పారు. ఐకేపీ వివోఏలకి 20,000 రూపాయలు వేతనం ఇస్తానని చెప్పింది. ఈరోజు ఆశా వర్కర్స్కి ఫిక్స్డ్ వేతనం ఇస్తానన్నది. అంగన్వాడీ వాళ్ళకి 18,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి అన్నది. అంటే ఆ రోజు ఆర్థిక పరిస్థితి బాగలేదా? ఆర్థిక పరిస్థితి బాగుందా బాగలేదా అని తెలుసు. కేవలం ఈ హామీలతో అధికారాన్ని చేజిక్కించుకోవాలి అనేటటువంటి అధికార దాహంతో వాగ్దానం చేసింది తప్ప ఇంకొకటి కాదు. అందుకోసమే మీకు లో బడ్జెట్ అని తెలుసు, ఆర్థిక పరిస్థితి బాగలేదని తెలిసినప్పుడు వాగ్దానాలు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి మేము కార్మిక వర్గం తరపున మేము అడుగుతున్నాం. అందుకోసమే వాగ్దానాలను భంగం కలిగిస్తే
ఊరుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేయడానికి ఇక్కడికి వచ్చాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారు మేడం? మీరు అందరు ఈ మహిళలందరూ ఎంతమంది ఉంటారు? దాదాపు 18,000 మంది వివోఏలు పనిచేస్తున్నారు. పట్టణ ప్రాంతాలు 6,000 మంది ఉంటారు. వీళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో 18,000 మంది వివోఏలు దాదాపు 20-22 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అతి తక్కువ వేతనాలు అంటే ఈ 5,000కి సంబంధించింది కూడా గత ప్రభుత్వం మీద సమ్మె చేసి 44 రోజులు సమ్మె చేస్తే ఈ ప్రభుత్వం పెంచింది 1,100 రూపాయలు. 1,000 రూపాయలు సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా తీసుకోమని చెప్తుంది. అంతకుముందు మొత్తం 5,000, ఇప్పుడు అవి కలిపి 8,000 రూపాయలు. కానీ 8,000 రూపాయలు ఎక్కడ రావట్లేదు. 5,000 రూపాయలే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సెర్పు నుంచి వస్తున్నాయి. 3,000 గ్రామంలో ఉండేటటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా తీసుకోమంటున్నారు. కానీ ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఆర్థికంగా బలంగా లేనటువంటి గ్రూపుల ద్వారా మేము ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి చేతులు ఎత్తేస్తున్నారు. అందుకోసమే మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఈ సెల్ఫ్ హెల్ప్లు కాదు, 8,000 రూపాయలు కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వాలి. ప్రస్తుతం బడ్జెట్ కేటాయించి 20,000 ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే మీ గ్రామాల్లో ఒకటే లోన్ల పని కావచ్చు, లేదా మహిళల పని కాకుండా ఇంకేమైనా పనులు చేపిస్తున్నారా ప్రభుత్వం తరపు నుంచి? కానీ అదనంగా ఇంకేమైనా మీకు పనులు చెప్తా ఉన్నారా మీ వివోఏ అధికారులకు? అంటే ఇప్పుడు లోన్లు కట్టించి రికవరీ చేయడమే కాదు, ఈరోజు జనన మరణ సర్వే, వాష్రూమ్స్ కట్టారా లేదా, తడి చెత్త పొడి చెత్త, అనేక పనులు. అంటే జాబ్ చార్ట్ అనేటటువంటిది ఏమీ లేదు. ఒక నిర్దిష్టమైనటువంటి జాబ్ చార్ట్ అనేది ఏమీ లేకుండా ఈరోజు చెట్లు నాటండి, ఆ చెట్లు మేకలు తింటే మేకలు ఎందుకు తిన్నాయని చెప్పేసి క్వశ్చన్ చేయడము, చెట్లు నాటడము, ఇవన్నీ కూడా అనేక రకాల పనులు చెప్తున్నారు. అంటే ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్ని ఆర్థికంగా తోడ్పాటునివ్వడానికే మీరు అనే చెప్పేసి తీసుకున్నటువంటిది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు భారీగా చెప్తున్నారు ప్రభుత్వం కోటీశ్వర్లు చేస్తానని చెప్పేసి. ఆ మహిళలందరినీ కోటీశ్వర్లు చేయాలన్నా కూడా ఈ 18,000 మంది తోడ్పాటు అవసరం. ఈ 18,000 గురించి కూడా 18,000 మంది వివోఏల గురించి కూడా ఆలోచించాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పటికే 50,000 కోట్లు 60,000 కోట్లు లోన్లు ఇప్పించినా అని చెప్పారు. మరి దాంట్లోంచి మీకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచి మరి మీకేం రాలేదా? 3,000 4,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి లోన్లు ఇప్పిస్తే వాళ్ళకి వస్తాయి, వీళ్ళకేమొస్తాయి? వీళ్ళకి చెప్పులు అరుగుతాయి, ఛార్జీలు అవుతాయి, టీఏడిఏలు ఖర్చు అయితే తప్ప ఏమీ రావు. వీళ్ళకి ఇచ్చింది ఏం లేదు. ఎప్పుడైనా కూడా వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి వాళ్ళకి సంబంధించినటువంటి లోన్లు, వాళ్ళకి సంబంధించిన డ్రెస్ కోడ్ గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఈ 18,000 మంది వీళ్ళందరికీ తోడ్పాటునిస్తున్నటువంటి ఆర్థికంగా వాళ్ళు పైకి ఎదగడానికి తోడ్పాటునిచ్చేటటువంటి ఐకేపీ వివోఏల గురించి ఈ ప్రభుత్వం ఆలోచించట్లేదు. గత ప్రభుత్వం ఆలోచించలేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం కూడా 3 బడ్జెట్ సమావేశాల్లో కూడా ఐకేపీ వివోఏలకు ఏమీ బడ్జెట్ అనేటటువంటిది కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? మీ రిక్వెస్ట్ ఏంటి? మీరు మీ మెయిన్ మోటో ఏంటి? మీరు ఏం అడగాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? మీకు ఎలాంటి హామీ ఇస్తే మీకు న్యాయం జరుగుతుందని మీరు అభిప్రాయపడతాం? ప్రధానంగా మేము ప్రభుత్వాన్ని ఒక్కటే అడగదలుచుకున్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నాం. ఆ లోపు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో 20,000 రూపాయల వేతనం అమలు చేయాలి. అమలు చేయడానికి బడ్జెట్ పెట్టినటువంటి బడ్జెట్ 3,24,000 పైచిలుకు కోట్ల బడ్జెట్ని సవరించి వీళ్ళకి బడ్జెట్ కేటాయించి వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ వేతనాలు గినక ఇవ్వకపోతే, మా వేతనాలు పెంచకపోతే రానున్నటువంటి రోజుల్లో గ్రామీణ ప్రాంతాన్ని స్తంభింపజేస్తాం. అవసరమైతే సమ్మెకు కూడా సిద్ధపడతామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తానని. జరగబోయేటటువంటి పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా సిఐటిగా హెచ్చరిక చేస్తున్నాం.